నీ ఇల్లు బంగారం కాను అన్నట్టు నీ ఒళ్ళు బంగారం కాను అనాలేమో. ఎందుకంటే ఆమె ఒళ్ళంతా బంగారమే. ఆడంబరంగా అందరికీ కనిపించేలా 7 వారాల నగలు వడ్డాణాలు లాంటివి పెట్టుకుని తిరిగితే ఆ లెక్క వేరు. కానీ ఆమెదంతా ఒంటి చాటు బంగారం, స్మగ్లింగ్ సింగారం, మెరుపు తీగ లాంటి పిల్ల, పైగా సెలబ్రిటీ. సార్ తాలూకు అంటూ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అందుకేనేమో ఇన్నాళ్ళు పట్టించుకోలేదు ఎవరు. నాన్ స్టాప్గా మేడం ఫ్లైట్ ట్రిప్పులేంటా అని డౌట్ వచ్చి తీస్తే ఈ బంగారం దుబాయ్ కా సోనా అని చెప్పి తెలిసింది. కనపడదు గాని మేడం మహాకేటు. దుబాయ్ టు బెంగళూరు రూటు. రణ్యారావు కేసులో సంచలనాలు. సెలబ్రిటీ కదా, ఏ షూటింగ్లకో షాపింగ్ మాల్స్ రిబ్బన్ కటింగ్స్ కో వెళ్ళొస్తుందనుకున్నారు. పైగా ఫాదర్ పోలీస్ బాస్ కావటంతో ఆ ప్రోటోకాల్ ఆమెకు మరో రక్షణ కవచం. పదే పదే ఫ్లైట్ ఎక్కుతోంది, అలా వెళ్తోంది, ఇలా వచ్చేస్తుంది. లగేజ్ క్లియర్, కానీ ఆమె ఒళ్ళే జిగేలే జిగెల్. గ్లామర్తో కాదు, సీక్రెట్ గా దాచుకున్న 24 క్యారెట్ గోల్డ్తో. కన్నడ నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకి ఈ బ్యూటీ కిలోలకు కిలోలు గోల్డ్ స్మగ్లింగ్ చేసిందని తెలిసి అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. రణ్యారావుకే ఒంటరిగా ఇంత భారీ స్మగ్లింగ్ సాధ్యం కాదు. దీంతో ఈ స్మగ్లింగ్ వెనుక కొందరు ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రణ్యారావు సవతి తండ్రి మెడకు ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారి అయిన రణ్యారావు ఫాదర్ ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు డీఆర్ఐ అధికారులు. దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు ఎంతో మంది దొరికారు. కానీ రణ్యారావు లెక్క వేరు. గ్యాంగ్స్టర్లను మించిన నెట్వర్క్ మేడందే. సింగిల్ గా కాదు, ఆమె వెంట ఎప్పుడూ ఎస్కాట్ ఉండేది. దీంతో ప్రోటోకాల్ ఖాతాలో పై చెకింగులతోనే సరిపెట్టేవాళ్లు అధికారులు కూడా. అడిగేదెవరు అన్నట్లు మేడం కూడా ఓ ఉద్యమంలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోయింది. వయ్యారాలు పోతూ మేడం, వెనకాల ఎస్కాట్. దాల్ మే కుచ్ కాలా హై అంటూ ఆరా తీసిన డీఆర్ఐ మనీ లాండరింగ్ కోణంలోనూ రణ్యారావును ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. కన్నడ నటి రణ్యారావు ఇంట్లో సోదాలు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బుధవారం ఆమె ఇంట్లో కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 2 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని, 2,67,00,000 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందు రోజు ఏకంగా 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది రణ్యారావు. ఆ బంగారం విలువ దాదాపు 12.5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంచనా. విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసుల్లో రణ్యారావు కేసు ఒకటంటున్నారు డీఆర్ఐ అధికారులు. రణ్యారావుకి 14 రోజుల రిమాండ్ విధించింది బెంగళూరు కోర్టు. నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 35 ఏళ్ల రణ్యారావు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య చిత్రంతో తెరంగేట్రం చేశారు. వాఘా, పటాకీ సినిమాల్లో కూడా నటించారు. రణ్య ఈ మధ్య తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై ఓ కన్నేసి పెట్టారు అధికారులు. 15 రోజుల వ్యవధిలోనే ఆమె 4 సార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లని దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. చివరికి సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎయిర్పోర్టులో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతుర్నని చెప్పుకొని చెకింగ్ల నుంచి తప్పించుకునేది. ప్రతిసారి పోలీస్ సెక్యూరిటీతోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికెళ్లేది. దీంతో రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కి ఆమె సవతి తండ్రి అయిన సీనియర్ ఐపీఎస్ కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు సంచలనం రేపుతోంది. రణ్యారావు వారంలో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమ మార్గాల్లో ఆమె బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూతురి నిర్వాకంతో తలపట్టుకుంటున్నారు డీజీపీ కె రామచంద్రరావు. 4 నెలల క్రితం తాను పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి తమతో టచ్లో లేదంటున్నారు ఆయన. అసలే ఈ మధ్య కన్నడ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వివాదాలు, కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు నటి ఏకంగా బంగారం స్మగ్లింగ్ తో జైలు పాలైంది. రణ్యారావు వ్యవహారం కేరళ గోల్డ్ స్కామ్ కొత్త మలుపులు తిరగబోతుందేమో మరి.